హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను సికింద్రాబాద్ నుంచి డార్జిలింగ్ వరకు లో బడ్జెట్లో ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో వివరంగా చెప్తున్నాను. ముందుగా సికింద్రాబాద్ నుంచి అయితే మనం విజయవాడ చేరుకోవాలి. ఎందుకంటే మన సికింద్రాబాద్ నుంచి న్యూ జల్పాయిగురికి ఒకటే ట్రైన్ ఉంది. అది కూడా వీక్లీ వన్సే వెళ్తుంది. కాబట్టి దాంట్లో టికెట్లు దొరకడం అనేది చాలా కష్టం. అందుకోసం మనం ముందుగా విజయవాడ అయితే చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఏ ట్రైన్లో చేరుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. డైలీ 5:30కి మార్నింగ్ విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. దాంట్లో వెళ్తే మార్నింగ్ 10:35కి విజయవాడ అయితే చేరుకుంటాం మనము. దీని కాస్ట్ వచ్చేసి 145 రూపీస్ ఉంటుందండి. విజయవాడ చేరుకున్న తర్వాత అక్కడైతే ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసుకొని రెడీ ఉంటే విజయవాడ నుండి న్యూ జల్పాయిగురికి అయితే మనం చేరుకోవాలి. విజయవాడ నుండి 12:50కి గువాహటి ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఒకటి ఉంటుందండి. దీని సాయంతో మనమైతే న్యూ జల్పాయిగురికి అయితే చేరుకోవాలి. న్యూ జల్పాయిగురికి చేరుకున్న తర్వాత స్టేషన్కి పక్కనే 500 మీటర్స్లో మంచి రూమ్స్ దొరుకుతాయి. మంచిగా బ్యారగాన్ చేసుకుంటే 500, 600, 700 లోపు ఒక రూమ్ అయితే దొరికిస్తుంది. అక్కడైతే పడుకొని మార్నింగ్ అయితే డార్జిలింగ్ న్యూ జల్పాయిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళడానికి ఒక్కరికి 300 ఛార్జ్ చేస్తారు క్యాబ్స్లో. ఆ క్యాబ్స్ మాట్లాడేసుకొని పైకి అయితే వెళ్ళాలి. మనకు 3 to 4 అవర్స్ పడుతుంది. డార్జిలింగ్ వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. అక్కడ ఒక మంచి రూమ్ వెతుక్కొని రూమ్లో అయితే స్టే చేయండి. గుర్తుపెట్టుకోండి, మాల్ చౌరస్తా సమీపంలో రూమ్ ఉండేటట్టు చూసుకోండి. అండర్ 1000 రూపీస్లోనే రూమ్ అయితే దొరికిస్తుంది. మీకు ఓపిక ఉంటే రూమ్లో ఫ్రెష్ అయ్యి మాల్ చౌరస్తా మాల్ మార్కెట్ అయితే అదే రోజు నైట్ విజిట్ చేయండి. చాలా అందంగా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. నైట్కి మాల్ మార్కెట్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ పొద్దున్నే మనము డార్జిలింగ్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏవే ఉన్నాయో ఒకసారి మనం చూసేద్దాము. మొదటిగా వచ్చేసి టైగర్ హిల్స్. ఇక్కడైతే సన్ వ్యూ చాలా బాగుంటుంది. దీనికి మార్నింగ్ 3 o'clock వెళ్తారండి. సెకండ్ వచ్చేసి జపనీస్ పీస్. దీన్ని జపనీస్ వాళ్ళు కొన్ని ఏళ్ల క్రితం కట్టారంట. థర్డ్ వన్ వచ్చేసి టీ గార్డెన్స్ అండి. ఇదైతే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము డ్యాన్స్ కూడా చేశాము, చూడండి ఇక్కడ ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెంజింగ్ రాక్ మౌంటైన్ అండి. ఇక్కడైతే మీరు ప్రాక్టికల్గా కూడా మౌంటైన్ ఎలా ఎక్కుతారో ఎక్కి కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మహాకాల్ మందిర్ ఉంటుందండి. దీన్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఆ తర్వాత పద్మజ నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్కి విజిట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఇందులో అన్ని రకాల ఎనిమల్స్ అయితే ఉంటాయి. ఇందులోనే హిమాలయన్ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది, మరియు టెంజింగ్ రాక్ మ్యూజియం కూడా ఉంటుంది. ఈ మూడు అయితే ఇందులోనే కవర్ అయిపోతాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే ఈ మూడు కూడా కవర్ అయిపోతాయి. దీని టికెట్ ధర అయితే 110 రూపాయలు అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఏ సైడ్ నుంచి కంప్లీట్ చేసుకుంటామన్నది ఈ మ్యాప్ని చూసి మనమే డిసైడ్ అయ్యి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈ జూలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా ఎనిమల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, అన్నీ ఉంటాయి. మావాడికి అయితే ఒక పిల్లడు దొరికాడు, మంచిగా వాడితో డాన్స్ స్టెప్ వేసిండు చూడండి.
నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ మౌంటైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది. ఇక్కడైతే మౌంటైనింగ్ ఎలా జరుగుతుందో అనేది చూపిస్తారంట. ఇక్కడ లోపలైతే క్యాప్చర్ చేయడానికి అలౌ లేదు, అందుకే లోపలైతే మేమేం కెమెరా వీడియోస్ ఏం తీయలేదు, అందుకే బయటనే తీసాము. ఇక్కడ అందరూ బయటనే ఫోటోలు మరియు వీడియోలు తీసుకుంటున్నారు, మీరు చూడొచ్చు. మళ్ళీ నైట్ వచ్చేసి ఇంకేం పడుకుందామని మేమైతే బయటికి వెళ్ళాము. డార్జిలింగ్ హిమాలయ రైల్వే అయితే చూడడానికి వెళ్ళాము మేము. ఇప్పుడైతే అది వీడియోలో చూపిస్తాను. దానిపైన ట్రావెల్ చేయాలంటే 1250 టికెట్ ఉంటుందండి. దానికోసం 1 డే ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుందని మేమైతే దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. అందుకోసమే ఇంకా నైట్ అన్నా చూద్దామని నైట్ అయితే చూడడానికి వెళ్ళాము. ఇంకా చూసి కొన్ని ఫోటోలు అయితే తీసుకొని రూమ్కి అయితే వచ్చేసి పడుకున్నాము. నైట్ అయితే ఫుల్ ఆకలేదు, ఇంకా ఏం దొరకకపోయేసరికి ఏం తింటావులే అని అదే మ్యాగీలో వేడి వాటర్ పోసేసుకొని ఇన్స్టెంట్ మ్యాగీ అయితే చేసేసుకొని ట్రావెల్లో ఇంకేం దొరకకపోయేసరికి బ్రష్ని స్పూన్ అనుకొని తినేసాను నేనైతే. మేము వెళ్ళింది డిసెంబర్లో కాబట్టి చలి అయితే ఫుల్గా ఉందండి, ఒక రేంజ్లో చలి ఉంది. దుప్పట్లు లేకుంటే బతకడం చాలా కష్టమే ఉన్నట్టుంది ఇక్కడ. అందుకోసమే ఎప్పుడు దుప్పటి కప్పుకొని అయితే ఉన్నాం మేము. మైనస్ డిగ్రీస్లో అయితే ఉంది చలి. లాస్ట్గా అయితే మాల్ మార్కెట్కి అయితే వెళ్ళాము. వెల్కమ్ టు మాల్ మార్కెట్. దీంట్లో అయితే స్వెటర్లు, దుప్పట్లు, శాలువలు చాలా తక్కువ రేట్లకు అయితే ఉంటాయి. తక్కువేం ఉండవులే, బాగానే రేట్ ఉంటుంది, కానీ ఇక్కడైతే చాలా ఫేమస్ ఇవి. ఇక్కడ నుంచి ఇవైతే తీసుకెళ్తారు చాలామంది. మా వాడు వన్ లవర్ కోసం అయితే ఇదైతే గిఫ్ట్ తీసుకున్నాడు, చాలా బాగుంది. అదే సినిమాలో నువ్వు నేను సినిమాలో చూసినట్టుంది, సేమ్ లాకెట్ సౌండ్ వచ్చే విధంగా. ఇదైతే చాలా బాగైంది, ఓపెన్ అవుతుంది, ఓపెన్ వాచ్. ఇంకా యాస్టీజ్గా న్యూ జల్పాయిగూరికి వచ్చేసి న్యూ జల్పాయిగూరి నుంచి ట్రైన్ ఎక్కేసి విజయవాడకి అయితే వచ్చేసినాను. విజయవాడ నుంచి సికింద్రాబాద్కి వచ్చేసినానండి. మన డార్జిలింగ్ టూర్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇన్ఫామ్ చేస్తాను.